అందరూ బయటికి వెళ్ళండి, నేను స్నానం చేయాలి. అయ్యో పాత బిల్డింగ్ లో ఇలా పరిగెత్తద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఏంటి? ఆ బాంబే పిల్ల బన్నులకు వాడే నీళ్ల తొట్టెలో స్నానం చేస్తోంది. అయ్యో ఇదిగో మర్యాదగా నువ్వు ఇట్రా, లేదా నేనట్టొస్తాను. ధైర్యం ఉంటారా కుక్కలు పుట్ట నక్క? స్నానం చేసే అలవాటు లేదని ఒకే కారణంతో ఇక్కడ నుంచున్నా. మర్యాదగా వచ్చాయి. అందుకే నల్ల కాకిలా తయారయ్యా. నా రంగు నాకు ముద్దు. ముందు బయటికి రా. ఇలా చూడు, ఏమైనా ఉంటే మాట్లాడి తెలుసుకుందాం, కానీ పనిచేసే చోట నువ్వు ఇలా గొడవ చేయడం ఏం బాగోలేదు. ఓయ్ పొవ్వోయ్, నువ్వు ఈ దున్నపోతికి సపోర్టా? నిన్నిక్కడొచ్చి గెంటేసేదాకా నేను నిద్రపోను. ఏంటే అదేదో బయటకు వచ్చాయి, అంతేగాని బంధుకు వాడ నీళ్ళలో స్నానం చేస్తారు. రే, ఇది నా ఇల్లు, నేనెక్కడైనా స్నానం చేస్తాను. కావాలంటే సబ్బు రుద్దుకుని మరీ స్నానం చేస్తాను. ఇప్పటికీ మించిపోలేదు. వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపో, నీ పరువు నేకా పడదాను. రే, పరువు గురించి నువ్వా మాట్లాడేది? నీ యోగ్యత ఏమిటో నాకు తెలియదనుకోకు. ఏంటా యోగ్యత? కొంచెం చెప్పు చూద్దా. నా మాట వద్దు. నువ్వు ఊరుకోవయ్యా. ఊరుకోమంటుండే. నువ్వు చెప్పు. నువ్వు నీ అక్కని తార్చే కదా ఈ బేకరీ కొట్టేశావు. పరువు గురించి మాట్లాడుతున్నావా నువ్వు? ఎన్నైనా భరుస్తాను గాని మిమ్మల్ని ఇంట్లోంచి తరువేయకుండా వదిలిపెట్టను. పడి ఎంతసేపు అయింది? పైనే ఉంటే ఎలా? లేకపోతున్నావా? నీళ్ళని తీసి పారేసి డైలాగ్ చెప్తున్నావా? ఉండి నీ పని చెప్తాను. సరే బాబాయ్, నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. నేను ముందు చూసా, నువ్వు వెళ్ళు. రే, నీలాంటి అదలు ఉండటం మూలంగా అమ్మాయిలకి అబ్బాయిలు చెప్పారా? పోరా. అవునే, నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు. నా పేరు నీకు ఎలా తెలిసే? సిగ్నల్ తప్పుకో. ఆగాదు, నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు? డబ్బులు తీరా, డబ్బులు తీ. ఎవరు డబ్బు సొమ్మనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా? నువ్వు ఎవరు అసలు? చెప్పు 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 చెప్పు. వస్తున్నానమ్మా. పోలీస్ లేదేం లేదు, చెప్పవే. సార్, వీడెవడో లైసెన్స్ ఆర్సీ బుక్ అని నా దగ్గర డబ్బులు అడుగుతున్నాడు. సిగ్నల్ పడి నువ్వు వెళ్ళమ్మా. ఈ సంగతి చూస్తే పెద్ద జిగిడి షేర్ మార్కెట్ లాగా మా కలెక్షన్ టపాల్మని పడిపోతుంటే ఏంటో అనుకున్నాను. మొత్తం ఎంతమంది ఉన్నారా? ఉంది. తీరా డబ్బులు తీరా, ఇదిగో ఉంచుకో. నమస్కారం సార్. ఎరా పొద్దున్నే నిద్రలేపు మరి టికెట్ అమ్మాలా? నేను టికెట్ అమ్మడానికి రాలేదు సార్. మరి నిన్న మీకు చాలా చాలా ద్రోహం చేశాను సార్. ఏం చేసావు? మాయ మాటలతో మిమ్మల్ని మోసం చేసి డ్రా అయిపోయిన టికెట్ మీకు అంట కట్టాను సార్. ఈ మాత్రానికి ఇలా బాధపడిపోతాయంట్రా? నా బాధ మీకు అర్థం అవదు సార్. మీ రూపాయి మీరు తీసుకోండి, నా లాటరీ టికెట్ నాకు ఇచ్చేయండి సార్. రూపాయి ఉంచేసుకొని నేనేం అనుకోలే. మీరేమనుకోరు సార్, మా ఫాదర్స్ అనుకుంటారు. ఫాదర్స్ మోసం చేసి బతకటం మన ఇంటా వంట ఉందేంట్రా అంటూ పిచ్చ కొట్టుడు కొడతారు సార్ మా ఫాదర్స్. ఫాదర్సా? అవును సార్, నాకిద్దరు ఫాదర్స్. మదర్స్ ఇద్దరు ఉండటం విన్నాం గాని ఫాదర్స్ ఇద్దరేంట్రా బాబు? మా మదరు అదో టైపులేండి సార్. మీది మీరు తీసుకొని నాకు ఇచ్చేయండి సార్. పర్లేలే, మీ ఫాదర్స్ నేను చెప్పాను చెప్పగానే చెప్పించి కొడతారు సార్ మా ఫాదర్స్. వాళ్ళిద్దరు ఇంకో టైపు. కాదక్కడ ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్. ఇస్తానులేరా. ఏంట్రా అది? అదే ఏలే సార్, ఈనాడు ఏనాడుదో. ఏది చూద్దాం. అదే ఏలే సార్, అన్ని చావవార్తలు. అయితే అందులో నా అప్లోడ్ ఎవడో తప్పకుండా ఉండే ఉంటాడు. నేను చూసాను సార్, ఎవరు లేరు. నా అప్లోడ్ గురించి నీకేం తెలుసురా? పంజాబ్ లో 17 మంది దుర్మరణం. ఇదేమన్నా కొత్త వార్త? రోజు వచ్చేదేగా. విజయవాడ టికెట్కు 10 లక్షలు. అవును సార్, మన టికెట్ కే 10 లక్షలు తగిలింది సార్. అందుక ఇద్దరు తండ్రుల ముద్దుల కొడక ఇంత బిల్డప్ ఇచ్చావు? సార్ కొట్టకండి సార్, మీరు ఇస్తారన్న 10,000 ఇప్పించండి సార్. 10,000 మాట సరే, ముందు దాని మొక్క ఎక్కడ ఉంది? దాని దగ్గరే ఉంది. అమ్మో,
అయితే ఇప్పుడు 5 లక్షలు అనవసరంగా దానికి ఇవ్వాలి. రీజనే కదండి. ఏంటి రీజను? బోర్డు రూపాయికి 5 లక్షలు ఇవ్వాలా? మీది ₹1 కదండి. కాదు, అపార్జితం. ఇదిగో ముందు నాకే అది అమ్ముతానన్నావు కాబట్టి రూల్ ప్రకారం ఆ టికెట్ 10 లక్షలు నాకే దక్కాలి. ముందు దారి ముక్క కొట్టేయాలి. ఆంటీ ఎదురా లోపల ఏం చేస్తున్నారా బాబు? అంకుల్ వదిలేసి ఏం చేస్తుందిరా? క్లీన్ చేసుకుంటుందేమో కిచెన్. ఆ కిచెన్ సెక్షన్ రేపు చూసుకోవచ్చుగా. ఏడేంట్రా బాబు పొట్ట రుద్దుకుంటాడు, పిలువే. ఆడికి లేని తొందర నీకెనక. అది కాదురా బాబు, ఈ పుస్తకం చదువుకుంటే నిద్రపోతే మన బతికేం కావాలరా? పోతుంది ఎలాగో విప్పేదగా వేసుకోవడం ఎందుకు? ఎలాగో విప్పేదేగా వేసుకోవడం ఎందుకు? యూ సిల్లీ. ఏమిటో ఇంత లేటు? ఉండీలు సర్దుకోవాలి కదా. మనకి ఎప్పుడు వస్తాయో ఇలాంటి రోజులు? WWF లైవ్ రా. పైకి బాబు. ఎవరు దొంగ చంపేస్తానే అనుకుంటున్నారు, దానికి పడేస్తానే అనుకుంటున్నారు. ఏమైంది అంకుల్? ఎవరో దొంగ వాళ్ళు చొరబడ్డానికి వచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్. అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు. సగంలో ఆపేడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. వెళ్ళి చూస్తారా? నీ అబ్బా సినిమా అనుకున్నావరా? ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి. రోజుల్లో ఒక భయంకరమైన పిక్ పాకెటర్ బయలుదేరాడు. రోజుకు ఆఫీసర్ బస్సు మాయమైంది. దాంతో భయం, గగ్గోలు. అందరూ పరిగెత్తు నా దగ్గరికి వచ్చి ఓరుమని ఏడ్చారు. అప్పుడు నేను 24 hours 24 గంటల్లో వాడిని పట్టుకున్నాను. యు ఆర్ రియల్లీ వెరీ గ్రేట్ సార్. యు ఆర్ రైట్. అక్కడ వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు. చూడండి, పిక్ పాకెట్ అని 1 furlong డిస్టెన్స్ లో ఉండగానే పసి కట్టగలను. దట్ ఈస్ మై స్పెషాలిటీ. క్షమించండి బాబు, చూసుకోలేదు. That girl. It's all right. ఎంత వరకు వెళ్ళావు? ఇట్స్ ఆల్ రైట్. సిల్లీ ఫెలో, భలేవాడు. అచ్చు నీలాంటి వాడే ఒకడు నాతో స్కాట్లాండ్ యార్డ్ లో పనిచేస్తూ ఉండేవాడు. ఫోటో చూపిస్తాను. నా పర్స్ లేదు. జేబు దొంగలు ఎంత తెలివిగా కొట్టేస్తారో నిరూపించడానికి ఆ పిల్లను నేనే ఏర్పాటు చేశాను. అంటే ఒక ప్రాక్టికల్ లెసన్ అన్నమాట. చూడండి, మీ అందరి ముందు అది నేను డాష్ కొట్టి పర్స్ కొట్టేసింది. కానీ మీరెవరూ దాన్ని పట్టుకోలేకపోయారు. మై డియర్ ఆఫీసర్స్, ఇలా అయితే ఎలా? ఎప్పుడు పైకి వస్తారు? ఎప్పుడు నా అంతటి వాళ్ళు అవుతారు? బి అలర్ట్, వెరీ అలర్ట్. సార్ పోయిన మరి మీ పర్సు? నేను అరేంజ్ చేసిన పిల్లే కదా. ఆ పర్సుతో ఈ పాటికి నా ఇంట్లో నా కోసం వెయిట్ చేస్తుంటుంది. వెళ్ళి కలెక్ట్ చేసుకుంటా. ఓకే, బాయ్ బాయ్. ఆహా, ఎంత గొప్పవాడు సార్. అలాగేనయ్యా. నా పర్సు పోయి దేవుడు. ఎంతకాలం అయింది చిలక ఇంత మంచి ఫుడ్ తిని? ఇప్పుడు కాదు సుఖీ బాబా, నీ అమ్మగడుపు చల్లగా. నన్ను కాదు బాబాయ్, నేను డాష్ చేసిన పెద్ద సుడ్డు గారిని. ఆడితే అయినా ఈ పర్సు చూడు, కడుపు వచ్చిన అడగలో ఎత్తుగా ఉంటుంది. బిల్ ఎంత అయింది? 300 మేడం. ఏవో 400. 100 నీకు టిప్పు పో. పదరా పోదాం.